నమస్తే వెల్కమ్ టు జిల్లా డైరీలో హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ అధిష్టానం నిర్ణయంతో రక్షణ నిధి తీవ్ర మనస్తాపం, భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్న తిరువూరు ఎమ్మెల్యే. ప్రకాశం జిల్లా ఒంగోలులో న్యాయవాదుల నిరసన, ఏపీ భూ హక్కుల చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మోహన్ బాయ్, ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకున్నానన్న గుజరాత్ మంత్రి. వరదరాజ పేరుమల్ల ఆలయంలో పూజార్ల కొట్లాట, మొదటి పాట విషయంలో పూజార్ల మధ్య వివాదం. మహబూబాద్ జిల్లా నేరేడులో విషాద సంఘటన, వ్యవసాయ బావిలో దూకి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య. వైసీపీ అధిష్టానం నిర్ణయానికి తీవ్ర మనస్తాపానికి గురైనట్లు కృష్ణా జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ నిధి తెలిపారు. త్వరలోనే తన భవిష్యత్ కార్యాచరణ తెలియజేస్తానని అన్నారు. కృష్ణా జిల్లా వల్లూరుపాలెంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రక్షణ నిధి ఆవేదన వ్యక్తం చేశారు. తిరువూరు వైసీపీ ఇన్ఛార్జిగా టీడీపీ నుండి వచ్చిన స్వామిదాసులను నియమించడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. వైసీపీ అధికారంలో లేనప్పుడు కూడా అధికార పార్టీలోకి వెళ్లని నిబంధన గల ప్రజాప్రతినిధినని రక్షణ నిధి చెప్పారు. తిరువూరు నియోజకవర్గంలో జరిగినటువంటి అభ్యర్థి ప్రకటనలో 4వ జాబితాలో మరి ఒక ఎంపీ పెట్టినటువంటి కండిషన్ల పరంగానే ఆ యొక్క సీటు వేరే వాళ్ళకి ఒక ప్రణాళిక ప్రకారంగా జరిగిందని ప్రజలందరూ కూడా అంటా ఉన్నారు. దానిలో భాగంగానే నేను కూడా వాళ్ళ ప్రణాళికలు గ్రహించి 20 రోజుల నుంచి కూడా నేను దూరంగా ఉంటా ఉన్నాను నియోజకవర్గానికి. మరి ఏదైతే మేము అనుకుంటా ఉన్నామో ఏదో జరుగుతుందని అదే జరిగిందని కూడా మరి రాత్రి ఇచ్చినటువంటి రుజువైంది. కాబట్టి మరి దీనికి కూడా పార్టీ పరంగా మనం ఇప్పుడు కూడా ఎవరు చెప్పైతే ఇలాంటి చర్చలకు ఒప్పుకున్నారో సర్వే వాళ్ళు కావాలా వీళ్ళు కావాలని కూడా మనిషి ఉండగానే రకరకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. అందుకనే మనసు గాయపడి నియోజకవర్గానికి ఆ యొక్క కార్యక్రమాలకు దూరంగా ఉన్నాం అనుమానంతో. ఆ అనుమానం నిజమైంది కాబట్టి మా యొక్క కార్యక్రమాలకి పార్టీకి దూరంగా మా యొక్క తెలుగుదేశం పార్టీ అల్లవరం మాజీ ఎమ్మెల్యే చిల్లా జగదీశ్వరి కన్నీటి పర్వతమయ్యారు. వచ్చే ఎన్నికల్లో తనకు అమలాపురం టికెట్ ఇవ్వాలని టీడీపీ అధిష్టానాన్ని ఆమె అభ్యర్థించారు. అమలాపురంలో స్వగృహంలో భర్త పురుషోత్తమ రావుతో కలిసి ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాను తొలి నుంచి టీడీపీలో ఉన్నానని, ఎమ్మెల్యేగా పలు అభివృద్ధి పనులు చేశానని గుర్తు చేశారు. సీనియర్ నాయకురాలిగా ఈసారి తనకు అమలాపురంలో అవకాశం ఇవ్వాలని జగదీశ్వరి కోరారు. మళ్ళీ తప్పనిసరిగా ఒకసారి అవకాశం కనిపించాలని, మీ ప్రజాప్రతినిధులుగా ఉండాలని మీ పత్రిక ముఖంగా తెలియజేయడం జరుగుతుంది. అమలాపురం నియోజకవర్గం కానీ, గన్నవరం నియోజకవర్గం కానీ 3 ఎస్సీ కాన్స్టిట్యున్సీలో ఒక మహిళకి అవకాశం కల్పిస్తే బాగుంటుందని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. మరి అప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఒక నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం, ఒక మంచి పేరుని మేము తీసుకురావడం జరిగింది. ఆ విధంగా ఒకసారి అవకాశం మళ్ళీ కల్పించాలనేసి అడుగుతూ ఉన్నాం. మరి ఎప్పటి నుంచో ఉన్న సీనియారిటీ సభ్యులుగా ఉన్నాం. కాకపోతే ఇప్పుడు కొత్త పేర్లు మరి వినపడుతూ ఉన్నాయి. దాన్ని కూడా అధిష్టానం ఒకసారి పరిశీలించవలసిందిగా కోరుతూ. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో 35,000 దొంగ ఓటర్ కార్డులు ఉన్నాయని, ఇంకా 20,000 దొంగ ఓట్లు ఉన్నాయని బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. దొంగ ఓట్ల వ్యవహారంలో అధికార పార్టీ నేతల పాత్ర ఉందని అన్నారు. దీనిపై ఈ నెల 14న కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు ఆయన చెప్పారు. కేసును నీరుగార్చేందుకు పోలీసు అధికారులు కుమ్మక్కయ్యారన్నారు. దొంగ ఓట్ల వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలని భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. దొంగ ఓట్లతో, కరెన్సీ నోట్లతో అధికార పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి కలలు కంటా ఉంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో బై ఎలక్షన్స్ లో, తిరుపతిలో బై ఎలక్షన్ దాదాపు 35,000 ఓట్లు ఎపిక్ ఐడి కార్డుని డౌన్లోడ్ చేసుకుని దొంగ ఓట్లు ద్వారా అధికారంలోకి వచ్చి అధికార పార్టీ తిరిగి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ 35,000 ఓట్లు దొంగ ఓట్లు క్యారీ అయితా ఉంది. అవి కాకుండా అదనంగా ఇంకా దాదాపు ఒక 20,000 ఓట్లు క్యారీ అవుతున్నారు.
దాదాపు 50,000 ఓట్లు దొంగ ఓట్లతో పార్లమెంట్ నియోజకవర్గంలో అధికార పార్టీ దొంగ ఓట్ల ఆధారంగా గెలవాలని చెప్తోంది. మాకందరికీ అనుమానం వేస్తాం, వై నాట్ 175 170 స్థానాలు ఎందుకు గెలవకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటుంటే ఏమో అనుకున్నాం. అంటే కేవలం దొంగ ఓట్ల ఆధారంగా అధికార పార్టీ తిరిగి అధికారంలోకి రావాలని చెప్పి కలలు కంటా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా దొంగ ఓట్లతో కరెన్సీ నోట్. ఓవైపు నిలువెత్తు అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ, మరోవైపు దళిత ఎమ్మెల్యేలకు అవమానం. ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానమా? వైసీపీ విడుదల చేసిన ప్రతి జాబితాలోనూ ఎస్సీ ఎమ్మెల్యేలకు నిరాశ తప్పడం లేదు. తాజాగా విడుదలైన 4వ జాబితాలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. 4 ఎస్సీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించారు జగన్. మరో 4 ఎస్సీ నేతలను మరో చోటుకు మార్చారు. విజయవాడ వేదికగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పాన్ని వైసీపీ ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించింది. అంతేకాదు సమతా సంకల్ప సభ పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. అయితే సామాజిక న్యాయం చేయడంలో ముందుంటామని గొప్పలు చెప్పుకునే వైసీపీ రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరిస్తుందనే విమర్శలు వస్తున్నాయి. తాజాగా 4వ జాబితాలో 9 నియోజకవర్గాల్లో మార్పులు చేస్తే అందులో ఏకంగా 8 ఎస్సీ నియోజకవర్గాల్లోనే ఈ మార్పులు చేశారు. ఇందులో 4 సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీఎం జగన్ షాక్ ఇచ్చారు. తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి, సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్డర్కి సీఎం జగన్ టికెట్ నిరాకరించారు. మరోవైపు గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం నారాయణస్వామిని చిత్తూరు పార్లమెంట్ సమన్వయకర్తగా నియమించారు. చిత్తూరు సిట్టింగ్ ఎంపీ రెడ్డెప్పని జీడీ నెల్లూరు అసెంబ్లీ ఇన్ఛార్జిగా ప్రకటించారు. హోంమంత్రి తానేటి వనితను కొవ్వూరు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి గోపాలపురానికి మార్చారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకట్రావుని కొవ్వూరు అసెంబ్లీకి పంపించారు. మరోవైపు మొదటి 3 జాబితాల్లో సైతం ఎస్సీ నియోజకవర్గాల్లో భారీగా మార్పులు చేసింది వైసీపీ. మొదటి జాబితాలో కొండేపి, తాటికొండ, వేమూరు, సంతనూతలపాడు ఎస్సీ నియోజకవర్గాల్లో మార్పులు చేశారు. సంతనూతలపాడు సిట్టింగ్ ఎమ్మెల్యే సుధాకర్ బాబుకి టికెట్ నిరాకరించారు. అక్కడ మంత్రి మెరుగు నాగార్జునకు ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చారు. అలాగే మరో మంత్రి ఆదిమూలపు సురేష్కి కొండేపి బాధ్యతలు కట్టబెట్టారు. ఇక మాజీ హోంమంత్రి మేకతోటి సుచరితను పత్తిపాడు నుంచి తప్పించి తాడికొండ ఇన్ఛార్జ్గా నియమించారు. అటు 2వ జాబితాలో రాజాంపి, గన్నవరం, ఎర్రగొండపాలెం నియోజకవర్గాల్లో మార్పులు చేసింది వైసీపీ. ఇందులో సిట్టింగ్ ఎమ్మెల్యేలు గొల్ల బాబురావు, కొండటి చిట్టిబాబులకు వైసీపీ టికెట్ నిరాకరించింది. ఇదిలా ఉంటే 3వ జాబితాలో కూడా ఎస్సీ ఎమ్మెల్యేలపైనే సీఎం జగన్ గురి పెట్టారనే విమర్శలు వచ్చాయి. చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా, పూతలపాటు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, కోడమూరు ఎమ్మెల్యే సుధాకర్, గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్లకు వైసీపీ హ్యాండ్ ఇచ్చింది. ఇక తిరుపతి ఎంపీ గురుమూర్తికి సత్యవేడు అసెంబ్లీ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కోనటి ఆదిమూలానికి తిరుపతి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. వైసీపీ ఇప్పటివరకు 58 అసెంబ్లీ, 10 లోక్సభ స్థానాల్లో మార్పులు చేసింది. అందులో 22 ఎస్సీ స్థానాలు ఉండడం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఇప్పటివరకు మొత్తం 29 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించగా అందులో 11 మంది ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నారు. 4 మంత్రులను వేరే నియోజకవర్గాలకు మార్చారు. అయితే కేవలం ఎస్సీ, బీసీ సామాజిక వర్గాలను మాత్రమే సీఎం జగన్ మారుస్తున్నారని గతంలో ఆ పార్టీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఆరోపించారు. సీఎం జగన్ సొంత సామాజిక వర్గంపై ప్రజల్లో అసంతృప్తి ఉన్నా మార్చడం లేదని ఆయన ఆరోపించారు. ఇప్పటివరకు ప్రకటించిన జాబితా చూస్తే అదే నిజం అనేలా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యేలో కేవలం 4 స్థానాల్లో మాత్రమే సీఎం జగన్ మార్పులు చేశారు. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే వైసీపీకి రాజీనామా చేశారు. ఒక్క రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డికి మాత్రమే టికెట్ ఇవ్వలేదు. మరో 2 నియోజకవర్గాలు తిరుపతి, చంద్రగిరి సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాల్లో వారి వారసులకు అవకాశం ఇచ్చారు సీఎం జగన్. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో వివిధ సామాజిక వర్గాల వారీగా జరుగుతున్న వైసీపీ అభ్యర్థుల కూర్పు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ నెల 21న రాజకీయ ప్రయాణంపై నిర్ణయం ప్రకటిస్తానని మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ స్పష్టం చేశారు. నాయకులు, శ్రేయోభిలాషుల నుంచి చాలా కాలంగా ఒత్తిడి ఉందని, వారి సూచనల మేరకు హైదరాబాద్ వెళ్లి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలిశారని తెలిపారు. పవన్తో జరిగిన భేటీలో ఆంధ్ర అభివృద్ధి, పోలవరం ప్రాజెక్ట్ సహా అనేక విషయాలు చర్చకు వచ్చాయని చెప్పారు. ఏ పార్టీలో జాయిన్ అవుతానో డిసైడ్ చేసుకున్న తర్వాత ఎమ్మెల్యే, ఎంపీ పోటీపై మాట్లాడతానని కొనతాల రామకృష్ణ స్పష్టం చేశారు. నాయకులు అంతా కలిసి
రాజకీయ నిర్ణయాలు తీసుకోమని చాలా కాలంగా వారి సూచనల మేరకు వారి సలహాల మేరకు ఈ మధ్య 1వ తారీఖున జనవరిని త్వరలోనే ఒక నిర్ణయం ప్రకటించడం జరుగుతుందనేసి వారికి చెప్పడం జరిగింది. వారందరి సూచనలు వారందరి అభిప్రాయాల మేరకు హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. జనసేన అధ్యక్షులు వారితో తెలియపరిచి వారి అభిప్రాయాలన్నీ కూడా తీసుకొని నేను ప్రకటించడం జరుగుతుంది. ముందు రాజకీయ నిర్ణయంతో ఏ పార్టీకి అన్నది ముందు నిర్ణయం అయితే అప్పుడు తర్వాత అన్నది ఎమ్మెల్యేవా ఎంపీయా ఏం చేస్తాం అన్నది మనం చేరే పార్టీ బట్టి ఆ పార్టీ నిర్ణయం బట్టి ఆధారపడి ఉంటాయి. ఈ మధ్య ఇచ్చారు చూశాను, చూద్దాం. రేపు 21వ తారీఖున అన్ని విషయాలు చర్చిస్తాం కదండి. మీకు అక్కడ ఏం జరిగిందో పూర్తిగా చెప్పడం జరుగుతుంది. ఏపీ భూ హక్కుల చట్టం 2022ను రద్దు చేయాలంటూ న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలులో నిరసన చేపట్టారు. న్యాయవాదులు మానవహారం నిర్వహించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ భూ హక్కుల చట్టం 2022 వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. ఆ చట్టంలో ఉన్న లొసుగుల ఆధారంగా సంబంధిత ఆస్తులపై హక్కుదారుల ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ఈ చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. అక్టోబర్లో వచ్చింది. అక్కడి నుంచి మొన్న అక్టోబర్ నుంచి అమల్లోకి వస్తుందని చెప్పడం జరిగింది. ఈ చట్టంలో 512 జీవో ప్రకారం ఈ చట్టాన్ని ప్రభుత్వం చెప్పటం అయితే ప్రజలు చాలా నష్టపోతున్నారు. కోర్టులకు వెళ్ళి సమస్యలు పరిష్కారం కావట్లేదు. అవన్నీ మేము సత్వరం పరీక్ష చేయటం కోసం ఈ చట్టాన్ని తీసుకొచ్చాం. మీకు చాలా ఆదాయం కలుగుతుంది అని చెప్పడం జరిగింది. దీనివల్ల లాయర్లకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళకి కేసులు రావు, అందుకని డబ్బులు సంపాదించుకోవాల్సి వచ్చిందని లాయర్లు బయటకు వచ్చి ఇదంతా చేస్తున్నారని ప్రభుత్వం బురద చల్లటానికి ప్రయత్నం చేస్తుంది. ఎవరైతే ఫిర్యాదుదారు ఉంటాడో వాళ్ళ ఇంటికి వెళ్ళి కేసు ఇవ్వమని కోరుకోడు. లాయర్ కోర్టు దగ్గర ఆఫీస్లో ఉంటే ఫిర్యాదుదారుడు వస్తాడుగా పనిచేస్తాడు ఎవరు లాయర్. అలాంటి లాయర్కి ఇది లాభమా నష్టమా అంటే నష్టము. ఎందుకని ప్రజలు లేకపోతే లాయర్ ఎక్కడ ఉంటాడు, కేసులు లేకపోతే. అందువల్ల ఈ నష్టాన్ని తొలగించాలంటే ఈ చట్టాన్ని ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్లో రద్దు చేయాలి అని మేము కోరుకుంటున్నాం. చట్టం 2022లో అక్టోబర్లో వచ్చింది. అక్కడి నుంచి మొన్న అక్టోబర్ నుంచి ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేటలో అంగన్వాడీల నిరసన దీక్ష 39వ రోజు కొనసాగుతుంది. భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి అంగన్వాడీలు వినతిపత్రం అందజేశారు. 39 రోజులుగా తాము నిరసన దీక్ష చేస్తున్నా ప్రభుత్వం ఎటువంటి సమాధానం ఇవ్వడం లేదని అంగన్వాడీలు నిరసన వ్యక్తం చేశారు. బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు. అంగన్వాడీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఎక్కువగా ఉన్నారన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం లేదని అంగన్వాడీలు విమర్శించారు. తిరుమల తిరుపతి దేవస్థాన ఆధ్వర్యంలో నడుస్తున్న 3 కాలేజీలకు యూజీసీ స్వయం ప్రతిపత్తి హోదా కల్పించినట్లు టీటీడీ జేఈఓ సదాభార్గవి చెప్పారు. తిరుపతిలోని ఎస్వి ఆర్ట్స్ కాలేజీ, ఎస్జీఎస్ ఆర్ట్స్ కాలేజీ, ఎస్డబ్ల్యూ డిగ్రీ, పీజీ కాలేజీలకు స్వయం ప్రతిపత్తు హోదా లభించడం సంతోషంగా ఉందన్నారు. స్వయం ప్రతిపత్తు హోదా 10 ఏళ్ల పాటు ఉంటుందన్నారు. స్వయం ప్రతిపత్తి హోదా వల్ల స్వీయ పరిపాలన సామర్థ్యం పెరిగే అవకాశం ఉంటుందని సదాభార్గవి అన్నారు. నమో వెంకటేశయ్య. ఇవాళ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఒక గొప్ప మైలురాయిగా కీర్తించబడుతున్న విషయం ఏమిటంటే అటానమస్ స్టేటస్ 3 డిగ్రీ కాలేజెస్ సంపాదించారు. దీంట్లో ముఖ్యంగా మన ప్రియతమ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన ఏవి ధర్మారెడ్డి గారు, అలాగే ఎంతో ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ ఉండి ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇలా తీర్చిదిద్దాలి అని ప్రోత్సహించిన టీటీడీ చైర్పర్సన్ అయిన కరుణాకర్ రెడ్డి గారు, వారిద్దరి యొక్క అభిలాషతోటి చక్కగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఒక్కొక్క స్టెప్ అప్ గా తీసుకెళ్లడానికి ఫస్ట్ గా నేషనల్ ఇంపార్టెన్స్ మహాదేవమ్మ గారు ఎస్పీడబ్ల్యూ మహిళా కాలేజు, అలాగే నారాయణమ్మ గారు ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు, కోఆర్డినేటర్స్, ఈ రోజు అటానమస్ స్టేటస్ రావడానికి కాగలిగిన కోఆర్డినేటర్స్ అందరూ కూడా ఇక్కడ అసెంబ్లీ అయ్యారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గుజరాత్ మంత్రి మోహన్ భాయ్ వీఐపీ విరామ సమయంలో దర్శించుకున్నారు. మోహన్ భాయ్కి ఆలయం అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. మోహన్ భాయ్కి వేద పండితులు వేద ఆశీర్వాదం చేశారు. టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. గుజరాత్ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు మంత్రి మోహన్ భాయ్ చెప్పారు. అయోధ్య రామ మందిరం ప్రారంభం తర్వాత ప్రజలందరికీ
మంచి జరగాలని స్వామివారిని ప్రార్థించానన్నారు. बड़ौदा में जो कल घटना घटी है उन बच्चे के परिवार को मैं आश्वस्त करता हूं और भगवान को प्रार्थना करता हूं इनके परिवार को ये दुख सहन करने की शक्ति दे और तिरुपति बालाजी भगवान के भी चरणों में मैं उनके परिवार की जो गुजरात में G20 वाइब्रेंट गुजरात 10वीं समिट उनका इनॉग्रेशन देश के प्रधानमंत्री आदरणीय नरेंद्र भाई ने किया और उनका समापन गृह मंत्री आदरणीय अमित भाई ने किया। पूरी सफलता के साथ ये वाइब्रेंट समिट गुजरात में हुआ। देश के प्रधानमंत्री आदरणीय नरेंद्र भाई ने जो विकसित भारत 2024 में తిరుమల శ్రీవారిని వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా మంత్రి ఉషశ్రీ చరణ్ దర్శించుకున్నారు. ఆలయం అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. రంగనాయకుల మండపంలో మంత్రికి వేద పండితులు వేద ఆశీర్వాదం చేశారు. టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. వైసీపీలో మార్పుల క్రమంలో సీఎం ఆదేశాల మేరకు పెనుకొండ నియోజకవర్గంలో పోటీ చేస్తానని ఉషశ్రీ చరణ్ చెప్పారు. సీఎం జగన్ నేతృత్వంలో పేద కుటుంబాలకు సంక్షేమాలు అందాయని 170 స్థానాల్లో గెలుస్తామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. భాగంగా వేరే పెనుకొండ నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు ముఖ్యమంత్రి గారి ఆదేశాలకు రావడం జరిగింది. ఎక్కడున్నా కూడా మనకు బ్రాండ్ జగన్ అన్నే మా సింబల్లో ఫ్యానే కాబట్టి ప్రతి ఇంటికి ప్రతి గడపకు కూడా సంక్షేమ పథకాలు ఇచ్చినాం కాబట్టి 170కు 175 అనే టార్గెట్లు ఈ మార్పులు చేర్పులు జరిగినాయి. ఖచ్చితంగా ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆశిస్తున్నారో 175కు 175 టార్గెట్ రీచ్ అవుతాం. ఎందుకంటే సంక్షేమ పథకాలతో పాటు ఇది రాబోయే రోజుల్లో అయితే ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. అతి త్వరలోనే తిమ్మప్ప ఆశీస్సుల వల్ల ఇది కూడా జరగబోతుంది. మీరు చూడబోతున్నారు. అసలు అట్లా ఎక్కడనూ లేదు, అందరూ కూడా కలిసిపోతున్నాము. మన పార్టీ మన కాజ్ ఏంటంటే నా ఏసీ నా బీసీ నా మైనారిటీ నా ఎస్టీ అనే ముఖ్యమంత్రి గారిని ఖచ్చితంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ అందరూ కూడా ఆయన పల్లకి మోసి ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి చేసుకోవడమే ధ్యేయంలో అందరూ కూడా. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ జన్మదినం సందర్భంగా కడప జిల్లా మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రంజిత్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ప్రేమాలయ నిరాశ్రయుల వసతి గృహంలో అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రముఖ పారిశ్రామికవేత్త దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. సినీ ఇండస్ట్రీని మెగాస్టార్ ఫ్యామిలీ ఏలుతోందని దుర్గాప్రసాద్ అన్నారు. మెగాస్టార్ ఫ్యామిలీ వరుణ్ తేజ్కు ఓ ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. వరుణ్ తేజ్ ఆయురారోగ్యాలతో నిన్ను నూరేళ్లు జీవించాలని కోరుతూ మరెన్నో సినిమాలు చేయాలని వరుణ్ తేజ్ ఆకాంక్షించారు. ఈరోజు కడప నగరంలో వరుణ్ తేజ్ ఫ్యాన్స్ ఆయన పుట్టినరోజు సందర్భంగా రంజిత్ కుమార్ మరియు వారి బృందం ఆధ్వర్యంలో ప్రేమాలయ నిరాశ్రయ వసతి గృహనందు భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా మంచి కార్యక్రమము. ఇక్కడ చాలా మంది నిరాశ్రయులు ఉన్నారు. వాళ్ళందరికీ గుర్తించి మరి ఈరోజు వరుణ్ తేజ్ అలాగే మెగా ఫ్యాన్స్ అందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళందరికీ భోజన ఏర్పాట్లు చేయడము, తర్వాత అనేక సామాజిక కార్యక్రమాలు పాల్గొంటూ వచ్చారు. ఇంతకుముందు మెగా కుటుంబంలో ఉన్న పుట్టినరోజులకు వీరు చెట్లు నాటడం కానివ్వండి, అన్నదానాలు చేయడం కానివ్వండి, చాలా కార్యక్రమాలు చేశారు. సో అటువంటి కార్యక్రమాలు చేస్తూ ఈ రోజు ప్రజలకు మరింత దగ్గర అయ్యారు వాళ్ళు. మీరు సాయి వరుణ్ తేజ్ తీసుకుంటే ఆయన కూడా ఈ మధ్య ఒక ఇంటివాడు అయ్యాడు. సో ఆయనకి మరిన్ని విజయాలు రావాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ మెగా ఫ్యాన్స్ అంతా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఇటువంటి మంచి కార్యక్రమాలు ఇంకా కొనసాగించాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారి సభ్యులకి అందరికీ నమస్కారాలు తెలుపు. ఈరోజు కడప దొంగ ఓట్ల నమోదుకు కారణమని అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీష్ రావు పిఎస్ను ఈసీ సస్పెండ్ చేయడం హర్షించదగ్గదని టీడీపీ జాతీయ నేత నల్లారి డిమాండ్ చేశారు. అయితే అందుకు కారణమైన ఎంపీ అభ్యర్థి గురుమూర్తిని కూడా సస్పెండ్ చేయాలని ఆయన అన్నారు. పీలేరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీడీపీ శ్రేణులతో కలిసి నల్లారి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మల్లారపు రవిప్రకాష్ నాయుడు, మద్దిపట్ల సూర్యప్రకాష్, కోటపల్లి బాబురెడ్డి, వారణాసి శ్రీకాంత్ రెడ్డి, లక్ష్మీకళ, పురం రామ్మూర్తి, చాంద్ బాషా, రియాజ్, నఫీస్ తదితరులు పాల్గొన్నారు.
తెలిసిన విషయమే. తిరుపతి పార్లమెంట్ ఎలక్షన్ అప్పుడు ఫస్ట్ నేనే మొదలు పెట్టింది. ఏమని దొంగోట్లు దొంగ కార్డులు తయారు చేస్తున్నారు, లాగిన్ దొంగతనం చేసి ఈ విధంగా ఓట్లు ఎక్కించినారు. తీర్థయాత్రలకు పోయినట్లు బస్సుల్లో కొని వచ్చి ఆ రోజు ఏ విధంగా ఓటింగ్ అప్పుడు ఎంత నవ్వులపాలయ్యిందో ప్రభుత్వము ప్రజలను పిలుచుకొని వచ్చి కాళహస్తికి పోతా ఉన్నట్లు, తిరుమల కొండకు పోతా ఉన్నట్లు మీరే లైవ్ చూపించినారు అన్ని ఛానల్స్ కూడా. ఈ రోజు ఎలక్షన్ కమిషన్ చాలా బాధాకరం. దానికి 1.5-2 సంవత్సరాలు పట్టింది నాకు స్పందించేదాన్ని. ఈ మౌనం ఆ రోజు ఫస్ట్ డే నుంచి పోలింగ్ ముందే చెప్పాము, ఇలా దొంగోట్లు చేర్పినారు. ఈయన ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆ లోకల్ గా ఉండే మిగతా ఎమ్మెల్యేలు అంతా దొంగోట్లు జరిపించినారు. మనుషుల్నే మాఫింగ్ చేశారు, ఫోటోలు వేరే పెట్టేసినారు. ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పారు, ఇప్పుడు దొంగోట్లు ఈ విధంగా ఇన్ని ఓట్లు మీరు ఎక్కించినారు ఇల్లీగల్ గా అని చెప్పినారు. ఇప్పుడు అతని పైన ఇమీడియట్ అనర్హత వేసి ఇక్కడ ఉండే ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరైతే ఆ పని చేసినారో, ఎంపీ లోకల్ గా ఉండే ఎంపీ మిథున్ రెడ్డి కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ రాళ్లపైన కూడా యాక్షన్ తీసుకోవాలి ఎలక్షన్ కమిషన్. మీకంతా తెలిసిన విషయమే. తిరుపతి పార్లమెంట్ ఎలక్షన్ అప్పుడు ఫస్ట్ నేనే మొదలు పెట్టింది. ఏమని దొంగోట్లు గుంటూరు కారం సినిమా ఆడే థియేటర్ల వద్ద ఆందోళనలు కొనసాగుతున్నాయి. సినిమా సమాజానికి చెడు సంకేతాలు ఇచ్చే విధంగా ఉందని ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఖమ్మం తిరుమల థియేటర్ వద్ద ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేసి సినిమా ప్రదర్శిస్తుండగానే స్క్రీన్ పైకి చొచ్చుకెళ్లారు. ప్రతి నాయకుడిగా నటించిన నటులు జగపతి బాబు, సునీళ్లకు ప్రముఖ కమ్యూనిస్ట్ సిద్ధాంత కత్తాయిలైన కార్ల్ మార్క్స్, లెనిన్ పేర్లు పెట్టాడని విద్యార్థి సంఘాలు తప్పుపట్టాయి. ఆందోళనకారులు థియేటర్లోకి దూసుకెళ్లడంతో వీక్షకులు ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. జూబ్లీహిల్స్ ర్యాష్ డ్రైవింగ్ కేసు దర్యాప్తులో కీలక మలుపు చోటు చేసుకుంది. లంబోర్గిని కారు నడిపింది ప్రముఖ రియల్టర్ కార్తికేయ మాధ్యం అని గుర్తించారు పోలీసులు. ఇటీవల ట్విట్టర్లో వీడియో పోస్ట్ గుర్తించి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కారు రిచ్మాండ్ వెంచర్స్ సంస్థ అధినేత కార్తికేయ మీద ఉన్నట్లు తేలడంతో ఆయన కోసం గాలిస్తున్నారు. 2 నెలల క్రితం కారు జూబ్లీహిల్స్ నుంచి బంజారాహిల్స్ వైపు కార్తికేయ కారు నడిపినట్లు విచారణలో తేలింది. ప్రస్తుతం కార్తికేయ దుబాయ్లో ఉన్నట్లు సమాచారం. కార్తికేయ మీద చర్యలకు రంగం సిద్ధం చేశారు పోలీసులు. మహబూబాద్ జిల్లా కురువి మండలం నేరేడు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. షేక్ అర్షియా అనే ఇంటర్ చదువుతున్న బాలిక బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. వరంగల్లోని ఓ మైనార్టీ కాలేజీలో అర్షియా ఇంటర్ చదువుతుంది. తనకు ఇంటర్నల్ పరీక్షల్లో మార్కులు తక్కువగా వచ్చాయనే మనస్తాపంతో అర్షియా వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని వివరాలు సేకరించారు. బాత్రూమ్ రోజు సపరేట్ బాత్రూమ్ పోసి వస్తుంది కదా అంటే నాడుకోవాలి కూడా ముందు చూసిన చూస్తే ఒకటే ఏ సౌపడలేక ఆ ఎనక అవపడే వస్తుంది కదా అంటే మండవంగా పడుతుంది ఆ డోర్ చూస్తాను వర్షాన్ని అమ్ముడు కనపడు ఇంకా మన మంచిగా బాయిల నుంచి ఇంత ఉడుకు అసలు ఈడ నాకే ఉండలేక నేనే అర్థం పడుతున్నాను. మహబూబాద్ ఆర్టీసీ బస్టాండ్లో ఒక వ్యక్తి హల్చల్ చేశాడు. ఫుల్లుగా మద్యం సేవించిన ఆ వ్యక్తి మత్తులో మూత్ర విసర్జన చేశాడు. దీంతో బస్టాండ్లో ఉన్న మహిళలు, ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఆర్టీసీ సిబ్బంది మందుబాబును లేపినా లేవలేదు. మద్యం మత్తులో తాగుతూ బస్టాండ్లోనే ఆ వ్యక్తి నిద్రించాడు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం తర్నికల్కి చెందిన అదృశ్యమైన వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. సంక్రాంతి పండుగకు కుమార్తె వద్దకు వెళ్తూ 60 ఏళ్ల వృద్ధురాలు నాగమ్మ అదృశ్యమైంది. అయితే నాగమ్మ దారుణ హత్యకు గురైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. హతురాలు నాగమ్మకు 3 కుమారులు, కుమార్తె ఉన్నారు. అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారించినప్పుడు హత్య చేసినట్లు అంగీకరించినట్లు సమాచారం. అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యభిచారం మూట గుట్టురట్టయింది. ఫార్చ్యూన్ లాడ్జిలో 16 మంది అమ్మాయిలు, 2 నిర్వాహకులతో పాటు 6 కస్టమర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపల్ పరిధి కొల్లూరులో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆవరణలో ఫస్ట్ నేషనల్ ఆర్చరీ కాంపిటీషన్ ఘనంగా నిర్వహించారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆవరణలో నేషనల్ ఆర్చరీ కాంపిటీషన్ నిర్వహించడం గర్వంగా ఉందని ప్రిన్సిపల్ వసంత అన్నారు. వివిధ రాష్ట్రాల్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుండి 100 మంది విద్యార్థులు ఈ కాంపిటీషన్లో పాల్గొంటున్నారని తెలిపారు. ఆర్చరీ విద్య మనిషిలోని ఏకాగ్రత, విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యత పెంచేందుకు ఉపయోగపడుతుందన్నారు. దేశానికి 1000 మంది ఆర్చరీ విద్యార్థులను అందించేందుకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కృషి చేస్తుందని కరెస్పాండెంట్ పవన్ తెలిపారు. Principal of Delhi Public School Kollur, Hyderabad. Ee roju it's a very prestigious moment for DPS Kollur because we are hosting the first national archery competition of the academic year 23-24 and about 100 students are participating and ikkada learning to happen, hands on learning pillalaku undalani, skill based activities pettalani aa oka motto tho we have started with this idea and with the somewhere the children enjoy doing it. So ilanti support. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 4480 కోట్లు అంటే మొత్తం 22,981 కోట్లుగా తీశారు. ఎక్కడి నుంచి? కేవలం 1,552 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుని 22,981 కోట్లు పెంచారు. పెంచి ఇప్పటికీ 7-8 వేల కోట్లు ఖర్చు పెట్టారని చెప్తా ఉన్నారు. 8,000 కోట్లు ఖర్చు పెట్టినా కానీ 1 ఎకరానికి ఎక్కడ నీళ్ళు ఇవ్వలేదు. ఇది రీడిజైన్ పేరు మీద ఒక్క ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి ఒక్క ప్రాజెక్టులో జరిగినటువంటి పెంపు. మరి ఇన్ని రెట్లు పెంచి ఈ ప్రాజెక్ట్ని ఈ రకంగా మళ్ళీ మేము అద్భుతాలు సృష్టిస్తున్నాము, రీడిజైన్ చేసాము, రాష్ట్ర ప్రజలు కాపాడుతున్నాం, అది చేసాం, ఇది చేసాం. ఈ లెక్కలు చూస్తే నిజంగా ఈ నిధులన్నీ ఎడిపోయాయి, ఎందుకోసం పెంచారు, ఏం జరుగుతుందని ఆలోచనిస్తే కడుపు తరకపోతాం. మొదటి 3 సంవత్సరాల్లోనే సంవత్సరానికి 500 కోట్లు ఖర్చు పెట్టినా, మొదటి 3 సంవత్సరాలు సంవత్సరానికి 500 కోట్లు ఇచ్చినా 4 లక్షల ఎకరాలు నీళ్లు బారే. ఇన్ని వేల కోట్లు 22,980 కోట్లు పెంచి 8,000 కోట్లు ఖర్చు పెట్టి 1 ఎకరానికి నీళ్ళు లేకుండా దీన్ని అదనపు భారంగా చేసి ముందు వాటర్ కోసం ఇంకా టన్నెల్ అని పెట్టి ఆ టన్నెల్ పరిస్థితి ఏంటో తెలియదు. అసలు ఇంత దారుణంగా రీడిజైన్ చేసి పెంచినటువంటి పరిస్థితి. అది ఎట్లా కాళేశ్వరం మొన్న చెప్పారు, దీని పరిస్థితి ఎట్లా ఉంది. ఇక దీని పైన ఇంకోటి ఏదో ఉంది, అది రివ్యూ చేసినప్పుడు అది కూడా చెప్పారు. ఇంత దోపిడీ నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి అందరి సహకారం, ప్రజలందరి సహకారం కూడా కావాలి. ఈ సొమ్మంతా ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు కట్టిన పన్నుల ద్వారా వచ్చే డబ్బు ఇది. ఈ పన్నుల ద్వారా వచ్చే ప్రతి పైసా ప్రజలకు ఉపయోగపడాలి, రాష్ట్రానికి ఉపయోగపడాలి. ఈ రకంగా దోపిడీ జరిగితే చూస్తూ ఊరుకుందామంటే మాకెవరికి, ప్రజల కోసం తెచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఈ రకంగా దోపిడీ జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోవటానికి కడుపు తరకపోతుంది. వాస్తవ విషయాలు మీ అందరికీ చెప్పి ఏం చేయాలి అనే దానిపై కూడా లోతుగా ఇరిగేషన్ మంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ వాస్తవాలన్నీ మీకు కారణం అదే కదా. అదనబాయి కట్టించారా? లేదు. పోనీ ఇంకేమైనా కొత్తగా వేరే దగ్గర నుంచి సోర్స్ ఇంకొక దగ్గర నుంచి ఆయన తీసుకొస్తున్నట్టు లేదు. సోర్స్ కూడా అదే ఆర్థర్ కాటన్ కట్టినటువంటి ఆనకట్ట దగ్గర నుంచి మేము రాజీవ్ దుమ్మగూడెం ప్రాజెక్ట్ ఏడైతే మొదలుపెట్టామో అక్కడి నుంచే. అందుకే నేను అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కూడా 2-3 సార్లు అదే ఇంకోటి ఇంకా ఇబ్బందికరమైన
ఇంకొక అతి ముఖ్యమైన అంశం ఉంది ఇందులో, ఇందిరాసాగర్ సంబంధించి రుద్రంకోట దగ్గర మొదలుపెట్టినటువంటి ఇందిరాసాగర్ అటు శబరి గోదావరి నది కలిసే దగ్గర, పూనవరం దగ్గర కలిసే దగ్గర దాన్ని కంటిన్యూ చేసుకోకుండా అబాండన్ చేసి వదిలేసి దీంట్లోకి వచ్చేసారు. అంటే కేవలం డబ్బులు పోవటం ఒకటే కాదు, తెలంగాణ రాష్ట్రానికి 365 రోజులు పారేటువంటి ఒక శబరి నదిని కూడా కోల్పోయే ప్రమాదం తెచ్చారు. శబరి నది యాడో పోలవరం దగ్గర ఉంది. అసెంబ్లీలో కూడా మాట్లాడినప్పుడు శబరి నది ఇక్కడెక్కడ ఉంది, పోలవరం దగ్గర ఉంది, అది మునిగిపోయిందని కూడా అన్నారు. నేను చూపిస్తానని కూడా చెప్పాను. ఇప్పుడు కూడా మిత్రులు ఏదో ఆ రోజు తీసపోయి చూపిస్తాం. ఆ రోజు వారిని కూడా రమ్మన్నారు, రాలేదు. ఇప్పటికీ మళ్ళీ ఒకసారి మేము తీసపోయి పోలవరం దగ్గరే ఉంది, అది పోలవరం దగ్గర లేదు, శబరి గోదావరి ఇక్కడే ఉంది, ఆ నదులే మానవుగా ఆడనే ఉంటాయి, అవి తీసపోయి చూపిస్తాం. సార్ 2004 మీ గత ఉమ్మడిలో ఉన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత మీరు తీసుకున్న ప్రాజెక్టులు మొత్తం కూడా రీడిజైన్ల పేర్లతో భారీ వ్యయం జరిగింది. ఈ ప్రాజెక్టులను మరి కొనసాగిస్తారా సార్? దీని మీద గతంలో వేడిగడ్డ ముందు ఎంక్వైరీ లాగా దాని మీదనే మంత్రి గారు చాలా సీరియస్గా లోతుగా రివ్యూ చేశారు. అది మీ పాయింట్ ఎక్కడ, ఆ సోర్స్ ఎక్కడ పంప్ హౌస్ కట్టారు, ఎటు నుంచి రీడిజైన్ చేశారు, ఎందుకు పెరిగింది, ఏమైనా ఆయకట్టు పెంచారా మీరు? ఇవి జిల్లా డైరీ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.